పుష్ప 2లో అల్లు అర్జున్ గారు ఎలా అయితే ఇంటి పేరు గురించి అంటే పోరాడుతూ ఉన్నారో, ఇక్కడ కూడా ఎన్టీఆర్ గారు బయట రియల్ లైఫ్లో కూడా అట్లాగే పోరాడుతున్నారు ఇంటి పేరు కోసం. ఇందాక క్వశ్చనే ఇది, దానికి మళ్ళీ పుష్పకి లింక్ చేసావు ఏదో విధంగానో. సాధారణంగా ఉంటుంది అది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సాధారణంగా మణిరత్నం ఒక సినిమా వచ్చింది, దానికంటే అది అగ్ని నక్షత్రం అని, ఇక్కడ ఘర్షణ అని డబ్ చేశారు అప్పుడు మీ చిన్నప్పుడు. కొత్తగా వచ్చిన ఘర్షణ కాదు, ఫస్ట్లో ఘర్షణ ఒకటి వచ్చింది మణిరత్నం. అందులో ప్రభు కార్తీక్ తండ్రి ఒకటే, తల్లులు వేరు, వీళ్ళిద్దరి మధ్యన వైరీ ఉంటుంది అనమాట. అది మణిరత్నం ఒరిజినల్ ఏం కాదు. దానికంటే ముందు మహేష్ భట్ ఒక టీవీ సీరియల్ చేశాడు దూరదర్శన్కి, జనం అని. అందులో ఇలాగే తండ్రి ఒకటే, సాధారణంగా రెండో భార్య మూడో భార్య ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్లో వచ్చిన ఘర్షణ అనమాట. అది మణిరత్నం సినిమాగా తీశాడు, ఆయన టీవీ సీరియల్ తీశాడు. అదే నిజ జీవితంలో చాలామంది జరుగుతూ ఉంటుంది అది. ఆస్తుల గురించి, ఒక పెద్ద ఆస్తిపరుడు ఉంటాడు, 100-200 ఎకరాలు ఉంటాయి, వాడికి సెకండ్ సెటప్ రెండో భార్య ఉంటుంది, కీప్ అంటారు ఆంధ్రాలో. అటువంటి ఆవిడ కీప్ అనిపించుకోవడం కంటే మా అమ్మ కూడా ఆయన భార్య అని పుట్టిన కొడుకులు అంటారు. అంచేత నీకెంత ఆస్తి వస్తే నాకు అంత ఆస్తి వస్తుందని గొడవపడటంలో సమంజసంగా కోర్టు తీపేస్తుంది. అదనేప్పుడు మీకు ప్రస్తుతం అది బాగా ఎక్కువైపోయినాయి కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే మోర్ దెన్ ఆస్తులు ఏమన్నాయి, హరికృష్ణ ఈయనకి ఆస్తి ఏమీ లేదు. ఇతను స్వయంగా మదర్ పెంచితే భరతనాట్యం అన్నీ నేర్పించి తర్వాత స్వయం కృషితోటి పైకి వచ్చిందండి. అటు ఎవడన్నా ఉన్నాడంటే జూనియర్ ఎన్టీఆర్. అది ఎన్టీఆర్ గారి పేరు బాగా ఉపయోగపడింది, ఆయన పలుకులతో పుట్టాడు కాబట్టి. మనం చెప్పడం ఎందుకు, నాన్ తెలుగు స్టేట్స్ ఉన్నాయి, వాళ్ళే చెప్తారు కదా, ఈ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ ఎన్టీ రామారావు అని. ఎన్టీ రామారావు గారు తెలియని వ్యక్తి ఎవరు ఉంటారు కదా, ఈజ్ అ టాల్ స్టార్ పొలిటీషియన్. సో అంచేత మనం రికగ్నిషన్ ఇచ్చి మనం స్టాంప్ వేయడం ఏంటి, ఆల్రెడీ ఇండియాలోనే అందరూ స్టాంప్ వేశారు.